అప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం సుచి. డోంట్ ఫాలో మీ. అనవసరంగా కోప్పడ్డానా? అమ్మా, ఎక్కడైనా ఉంటుందంటావా? అమ్మని అమ్మ ఉందిరా. వారం రోజుల నుంచి కనబడలేదు. ఈరోజు ఎలా అయినా సారీ చెప్పేయాలి. సుచి, సుచి ఆగవే. ఇంకెన్ని రోజులే ముఖం చూపించకుండా మాట్లాడకుండా ఉంటావు? మెంటల్ దానా? నీకెందుకురా? నేను మాట్లాడను. ఇంకోసారి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడావనుకో దెబ్బలు తింటావు చెప్తున్నా. కొట్టినా పర్లేదే, కన్నది మాట్లాడు సుచి. సరేరా, ఇప్పుడు నీ లవ్ నేను యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తావు? అవునా? హలో, జస్ట్ అనుకో. తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏం ఉంటుంది? ప్రేమించుకుంటాం. దాని తర్వాత? దాని తర్వాత బీచ్లు, సినిమాలు. దాని తర్వాత? దాని తర్వాత ఇంకేముంది, పెళ్లి చేసుకుంటాం. ఇంట్లో ఒప్పుకోకపోతే? ఒప్పిస్తాం. నా సైడ్ అయితే ప్రాబ్లం లేదు, నీ సైడ్ ఒప్పుకుంటే హ్యాపీ. మీ ఇంట్లో ఒప్పుకున్నంత ఈజీగా మా ఇంట్లో ఒప్పుకోరు రొటీనేగా కదా, అందుకే మర్చిపో. అలా అంటావేంటి సుచి? నాకెంత రెస్పాన్సిబిలిటీ ఉందో నీకు అంతే ఉండాలి కదా. ఇద్దరం కలిసి ఒప్పిద్దాం. ప్రేమించుకుంది వదిలేసుకోవడం కాదు కదా, జీవితాంతం ఒకరికొకరు తోడు ఉండడానికి. నేను వెళ్తాను. ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, మళ్ళీ సడన్గా ఏమైంది? మొన్న కూడా అంతే, అంతవరకు బాగానే ఉన్నావు, సడన్గా తిట్టేసి వెళ్ళిపోయావు. ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇదేం పిచ్చే బాబు, అంతవరకు బాగానే ఉండి సడన్గా ఏదో మాట అనేసి వెళ్ళిపోవడం. నాకు తెలుసు నీకు అభి అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో బ్రేకప్ అయింది అంటే ఆ రోజు కోపంగా వెళ్ళిపోయింది నేను ప్రపోజ్ చేసిన మ్యాటర్ కాదనమాట. వాడి నేమ్ తీసానని, ఆ అభిగడ్ పేరు తీసాని. ఓ, ఇప్పుడు అర్థమవుతుంది. నేను కూడా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్లా టార్చర్ చేస్తాను. ఇంకొకసారి అభి అన్నా. ఆ అభిగడ్ వేరు, ఈ రోషన్ గడ్ వేరు. ఆడు మళ్ళీ గుర్తుకురాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. ఇంకొకసారి అభి అన్నా. ఆ అభిగడ్ వేరు, ఈ రోషన్ గడ్ వేరు. ఆడు మళ్ళీ గుర్తుకురాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. హలో, ఎక్కడున్నావు? నువ్వు మాట్లాడలేదని రోడ్ అమ్మటి తిరుగుతున్నా. లొకేషన్ పంపిస్తున్నా, అక్కడికి వచ్చేసే. ఇందాకేదో తిని అమ్మ ఎంత బలుపు తినికి. ఇప్పుడు ఇది పిలాగా నేను వెళ్ళిపోవాలేంటే, చచ్చిన వెళ్ళను. దా కూర్చో. తిన్నావా? తిన్నా. నిజం చెప్పు. లేదు, ఇప్పుడు వెళ్ళి తినాలి. తిను. సరే, నేను వెళ్తా. ఎందుకు రమ్మన్నావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఈ చాక్లెట్ ఇద్దామని వచ్చా. నీకేమైనా పిచ్చా సుచి?
ఒసే మెంటల్ దానా, గంటకు మాట్లాడుతా అంటావు, మాట్లాడినంటావు, ఉంటా అంటావు, ఉండను అంటావు, ఇష్టం ఉంది అంటావు, లేదంటావు. పిచ్చా నీకేమన్నా? ఏంటి సుచి, సారీ సుచి, కోపలు అనేసా. ముట్టుకోవచ్చు, పర్లేదు. సుచి, ఐఎమ్ సారీ సుచి. 1 వీక్ నుంచి నువ్వు మాట్లాడకపోయేసరికి ఫుల్గా కోపం వచ్చిందా. ఇప్పుడు అది కంట్రోల్ తప్ప బయటకు వచ్చింది. ఐఎమ్ సారీ. ఇప్పుడే ఇంతలా కోప్పడుతున్నావంటే రేపు రిలేషన్లోకి వచ్చాక ఇంకెంత కోప్పడతావు? అరే నేను అసలు నాకు లవ్ మీద నమ్మకం పోయింది రోషన్. కానీ నువ్వేం చేసావో తెలియదు. నిన్నే కలవాలనిపిస్తుంది, నీతోటే ఉండాలనిపిస్తుంది, నువ్వు కావాలనిపిస్తుంది. ఇంతవరకు నీ లైఫ్ ఎలాగ ఉండదో నాకు తెలియదు సుచి, కానీ ముందులా లేకుండా చూసుకునే బాధ్యత మాత్రం నాది. హ్యాపీగా చూసుకుంటావు కదా? చాలా చాలా అంటే చాలా 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 చాలా. ప్రామిస్? ప్రామిస్. రేపు నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి? నా బర్త్డే అని నీకెలా తెలుసు? మాత్రం తెలుసుకోవా ఏంటి? అబ్బో, చెప్పేం కావాలి? నన్ను గుడికి తీసుకెళ్తావా? ఎలా ఉన్నా? అద్దరగుట్టవే. చెప్పలేకపోతున్నా కానీ లోపల వేయన్లు మోగిపోతున్నాయి తెలుసా. సరే పద. పద. దిస్ ఇస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. ఏంటి? నచ్చావు. నువ్వు నేను ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వు. కొంచెం అమౌంట్ టైట్గా ఉంది, అది సెట్ చేసుకుంటా. సరే. రే బావా, మళ్ళీ బుక్లు స్కెచ్ చేయాలరా. రేపు కొట్టేద్దాం బావా. రే బావా, నేను వాడి ఇంటి దగ్గర ఉన్నా, వాడు బయట రాగా నీకు చెప్తాను. ఓకే బావా. లాస్ట్ టైం కొన్నిసారి గట్టిగానే వస్తారా, వాడి దగ్గర కలెక్షన్ ఎక్కువ ఉన్నట్టుంది. ఈసారి ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదురా. అస్సలు మిస్ అవ్వదు బావా. బావ వచ్చేస్తున్నాడు, బావ వచ్చేస్తున్నాడు బావ. చూస్తున్నా. సరే నువ్వు అక్కడే ఉండు, నేను ఎవరైనా ఉన్నారని చూసుకుని వచ్చేస్తా. సరే బావా. ఓకేరా. ఎప్పటి నుంచి చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి. ఎందుకు? ఎందుకు అంటే డబ్బుల కోసం.
ఇప్పటి నుంచి అవన్నీ మానే. ఆ డబ్బులేవి నేనే ఇస్తలేరా, ఓకేనా? నన్నేమనవా? ఎందుకు? అదే ఈ దొంగతనాలు ఇవి చేస్తున్నా కదా. అన్నీ ఉన్న నేనే అప్పుడప్పుడు డాడీ జాబ్ నుంచి దొంగతనం చేస్తాను. అలాంటి నువ్వు చేయడంలో తప్పలేదు. బట్ ఇప్పటి నుంచి మానే. ఆ బీటెక్ ఏదో కంప్లీట్ చేసేసి జాబ్ తెచ్చుకోవచ్చు కదరా. ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. నేను బీటెక్ పాస్ అవ్వలేదని నీకు తెలుసా? హా, ఎలా? నువ్వే చెప్పావు. నే నువ్వు స్మార్ట్ అనుకుంటావు కానీ అంతేం లేదు. ఈజీగా దొరికిపోతావు. అంటే ఇప్పుడు నాకు జాబ్ లేదని తెలిసి కూడా నన్ను లవ్ చేసావా? నేను లవ్ చేసింది నిన్ను చూసి, జాబ్ని చూసి కాదు. అర్థమైందా? ఆ జాబ్ ఏది త్వరగా తెచ్చేసుకోరా. ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందాం, ఓకేనా? సరే. డాడీ, చెప్పమ్మా. ఈరోజు మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు. ఎవరమ్మా? మనకి బాగా కావాల్సిన వాళ్ళు. అంటే మనవాడేనా? డాడీ. ఆ, ఓకే ఓకే ఓకే, రమ్మన్నా. సరే. అంటే తలపేస్తుందని. ఫైనల్లీ నువ్వు అన్నట్టే 2 monthsలోపు జాబ్ తెచ్చుకున్నా. ఇప్పుడు మీ నాన్నతో మాటలు అంతా మనం అనుకున్నట్టు అవుతుంది కదా. డాడీ ఈరోజు మంచి మూడ్లో ఉన్నారు. నువ్వు మంచిగా మాట్లాడు. ఈజీగా బుట్టలో పడుతుంది చూడు. చాలే. కొంచెం మంచి షర్ట్ వేసుకోవచ్చు కదా. కదా, నేను కూడా అదే అనుకున్నా. మరేం వేసుకోలే. లేవు కదా. సరే దా లోపలికి వెళ్దాం. అవును, నువ్వు ఇంతవరకు మా డాడీని చూడలేదు కదా. నేను మీ డాడీ ఫ్రెండ్స్ కదా, రోజు చూసుకోవడానికి. మరి సరే బాబురా, పద. కూర్చో, డాడీని పిలుస్తా. వెళ్ళి. హ్మ్. బాగానే కట్టాడు ఇల్లు. డాడీ తినే నేను చెప్పినప్పుడు